టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేకవీరం కృష్ణం వందే జగద్గురుం. ఈ వారం మనకి ఏ ఏ రాశులలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో 12 రాశులకు కూడా మనం చూద్దాం. మొట్టమొదటగా శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో, గురుడు మిథున రాశిలో, మరి కేతువు సింహరాశిలో, రవి కుజ బుధ గ్రహాలు తులారాశిలో, అలాగే శుక్రుడు మనకి ఈ కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. దీన్ని బట్టి 12 రాశుల వారందరికీ కూడా విడివిడిగా ఏ రాశుల వారికి ఎలా ఉందో ఈ వారం చూద్దాం. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారందరూ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ ఆగిపోయినాయి, కలిసిపోయారు. ఇంకా మొన్నటిదాకా తొడలు కొట్టుకొని ఛాలెంజ్లు చేసుకున్నారు ఒకళ్ళొకళ్ళు. నో 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 ఇట్స్ వెరీ బ్యాడ్ అని మళ్ళీ కలిసిపోయారు. మంచిది. ఆదాయాలు పెరిగిపోయినాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొన్నారు, ఇళ్ళు కొన్నారు. అలాగే మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇళ్ళు, బెంగళూరులో ఉన్నటువంటి ఇళ్ళు అమ్మకాలకు పెట్టారు. అవన్నీ అమ్ముడైపోతాయి, డోంట్ వర్రీ. ఇకపోతే బంగారం రేటు పెరిగిపోతుంది. 1,20,000 నుంచి 1,50,000 రెచ్చగొడుతున్నారు జనాలు. ఈ విధంగా ఈ యొక్క బంగారం కనుక పెట్టుబడులకు బాగుంది అని చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు, మనం బంగారం అధిక రేట్ ఇన్వెస్ట్మెంట్కి మంచిదని. ఏమి చేయకండి నాయనా, మీరు చక్కగా పేదవాళ్ళకి దానాలు ధర్మాలు చేసుకుంటూ ధర్మంగా ముందుకెళ్ళిపోండి. దురాశ పెట్టకండి. భార్యను రాచరంపాన పెట్టో లేదా భర్తను రాచరంపాన పెట్టి బంగారాలు కొనిపించి ఇవన్నీ చేయకండి. అలాగే ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని చెప్పబడి ఉన్నాడు శని. కాబట్టి శని ఈ యొక్క బాధల వల్ల మనకి భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అసలు తెలిసిన ఆడవాళ్ళతో కూడా మాట్లాడొద్దు. అసలు మీరు అపనిందలు పడిపోతే తర్వాత మీ ఇష్టం. ఆ తర్వాత ఈ 70 సంవత్సరాలు దాటినటువంటి ముసలి వాళ్ళందరూ కూడా ఎముకలు అరిగిపోయినాయండి, ఎముకలు నొప్పులు వచ్చేస్తున్నాయండి అంటున్నారు. మరి ఇక్కడ ఎవడున్నాడు నాయన? శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు, రవి కుజ బుధులు తులారాశిలో ఉన్నారు. ఏమవుతుంది మరి? అప్పుడు వయసులో ఉన్నప్పుడు చెప్పిన మాట విన్నారా? మా మాట గురువులు చెప్పిన మాట విన్నారా నాయన? వినలేదు కదా. అమ్మాయిలు 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 అని తిరిగారు. ఏమవుతుంది అప్పుడు? ఎముకలు అరిగిపోకపోతే. కాబట్టి ఈ యొక్క ప్లమ్, ఆయాసము, ఇలాంటి రోగాలన్నీ వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. పరిష్కార మార్గం ఏమన్నా అందే అండి గురువుగారు అంటే, పరిష్కార మార్గాలు ఏముండవనైనా అనుభవించడం తప్ప. కాబట్టి స్వల్పంగా మీరు కొన్ని పనులు, మంచి పనులు చేసుకోవడం ద్వారా ఇటువంటి కర్మల నుంచి మీరు బయటపడవచ్చు అన్నమాట. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మేడి చెట్టు చుట్టూ తిరగండి, ప్రదక్షిణాలు చేయండి. గురువారం నాడు ఓం బృహస్పతయే నమః అంటూ, ఓం దత్తాత్రేయాయ నమః అంటూ 108 సార్లు చేయండి. రావి చెట్టుకి చక్కగా ప్రదక్షిణాలు చేయండి. ఓం రాహవే నమః అంటూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక శత్రువుల పీడ మీద మీరు గెలుస్తారు. శత్రువుల పైన మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. అమ్మవారి కుంకుమార్చన చేసుకుంటూ ఓం ప్రత్యంగరాయ నమః, దుర్గాయ నమః, వారాహ్యాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.